అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయిపోవాలని ఎంతోమంది భారతీయ యువతి యువకులు కలలు కంటారు. కానీ ట్రంప్ ప్రభుత్వం టెకీలకు ఒక పెద్ద షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. H1B వీసా అప్లికేషన్స్కు ఏకంగా $1,03,265 ఫీజును సోమవారం ప్రతిపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 99 లక్షలు. అంటే దాదాపుగా ₹1,00,00,000 ఫీజు కట్టడం అనేది సామాన్య విషయం కాదు. మరి ఈ ఫీజు ఎవరు కట్టాలి? ప్రతి H1B వీసా దరఖాస్తుదారుడు కట్టాలా, లేదా అక్కడి కంపెనీలే చూసుకుంటాయా? ఇప్పటికే అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మరి ఎప్పటి నుంచి ఈ ఫీజును వసూలు చేయాలనుకుంటున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం H1B క్యాప్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రతి కొత్త వీసా దరఖాస్తు పైన $1,03,265 అదనపు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించింది. మంగళవారం దీన్ని అధికారికంగా ప్రచురించి 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ ఏడాది చివరి నాటికే ఈ కొత్త ఫీజును పక్కాగా అమల్లోకి తీసుకురావాలంటూ DHS భావిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాసెసింగ్, లాయర్ ఫీజులతో సంబంధం లేకుండా ఈ $1,03,265 ఫీజును సపరేట్ అండ్ అడిషనల్ ఫీజుగా వసూలు చేయనున్నారు. అమెరికా కాంగ్రెస్ ఏటా 65,000 H1B వీసాలను రెగ్యులర్ క్యాప్ కింద కేటాయిస్తుంది. దీనికి అదనంగా అమెరికన్ యూనివర్సిటీల్లో మాస్టర్స్ లేదా అడ్వాన్స్డ్ డిగ్రీలు పూర్తి చేసిన వారి కోసం మరొక 20,000 వీసాలను మాస్టర్స్ క్యాప్ లేదా అడ్వాన్స్డ్ డిగ్రీ ఎగ్జంప్షన్ క్రింద కేటాయిస్తుంది. DHS ప్రతిపాదించిన ఈ కొత్త ఫీజు రూల్ రెగ్యులర్ క్యాప్తో పాటుగా మాస్టర్స్ క్యాప్ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తులకు కూడా వర్తిస్తుందంటూ స్పష్టం చేశారు. కేవలం విశ్వవిద్యాలయాలు, నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వంటి H1B వీసా క్యాప్ ఎగ్జంప్షన్స్ ఉన్నటువంటి సంస్థలకు మాత్రమే ఈ భారీ ఫీజు నుంచి మినహాయింపు లభించింది. ఈ ప్రతిపాదిత ఫీజు అమల్లోకి వస్తే అత్యంత దారుణంగా దెబ్బతినేది మన భారతీయ నిపుణులే. 2024 ఫినాన్షియల్ ఇయర్ రిపోర్ట్ ప్రకారం అమెరికా ఆమోదించిన మొత్తం H1B పిటిషన్స్లో ఏకంగా 71% పిటిషన్లు భారతీయులవే. ఇప్పటి వరకు అమెరికన్ కంపెనీలు మన దేశం నుంచి టాప్ టాలెంట్ను H1B వీసాలపై స్పాన్సర్ చేసేవి. కానీ ఇప్పుడు ఒక్కో ఉద్యోగిపై జీతంతో పాటుగా అదనంగా $1,00,000 వీసా ఫీజు కట్టాల్సి వస్తే చిన్న మధ్యతరహా అమెరికన్ కంపెనీలు తీవ్ర ఆర్థిక భారానికి గురవుతాయి. దీనివల్ల విదేశీ నిపుణులను నియమించుకోవడానికి కంపెనీలు వెనకాడతాయి. మరోవైపు అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. సాధారణంగా మన విద్యార్థులు F1 స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్తారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేస్తూ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం OPT ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ఉపయోగిస్తారు. ఆ తర్వాత కంపెనీల ద్వారా H1B వీసాకు మారుతూ ఉంటారు. అయితే F1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంపై కూడా దాదాపు $1,00,000 మేర ఫీజు విధించే ఆలోచనలో ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే భారతీయ విద్యార్థులపై ఇది చాలా తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఈ ప్లాన్కు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో కూడా H1B వీసాలపై $1,00,000 ఫీజు వసూలు చేయాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. కానీ దీనిపై అమెరికా న్యాయస్థానాల్లో సవాళ్లు ఎదురయ్యాయి. కోర్టులు ఆ ప్రతిపాదనను కొట్టేశాయి. అయినప్పటికీ DHS మళ్ళీ ఈ కొత్త రూట్ ద్వారా ఫెడరల్ రిజిస్టర్లో నోటిఫికేషన్ తెచ్చింది. ఈ కొత్త ప్రతిపాదన అధికారికంగా వస్తే దీన్ని సవాల్ చేస్తూ అమెరికాలోని ప్రముఖ బిజినెస్ అసోసియేషన్లు, IT కంపెనీలు, ఇమిగ్రేషన్ లాయర్స్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి ఈ వీసా ఫీజు ఎవరు చెల్లించాలనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. వాస్తవానికి ప్రతి H1B దరఖాస్తుదారుడు తన జేబులో నుంచి $103,256 కట్టాల్సిన అవసరం లేదు. H1Bని స్పాన్సర్ చేసే అమెరికన్ కంపెనీయే ఈ ఫీజును చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు అమెరికాలోని కంపెనీ H1B స్పాన్సర్ చేస్తే ఆ కంపెనీయే ఈ అదనపు ఫీజు చెల్లించాలి. అయితే ఈ కంపెనీపై దాదాపు ₹1,00,00,000 అదనపు ఖర్చు పడడం వల్ల భవిష్యత్తులో కంపెనీలు H1B స్పాన్సర్షిప్స్ను భారీగా తగ్గిస్తాయి. దీనివల్ల ఆ కంపెనీలు స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనేది ట్రంప్ ప్రభుత్వం ప్లాన్. అందుకే H1B వీసాల విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న అమెరికా ఫస్ట్ పాలసీలు మన భారతీయ IT రంగానికి, యువ నిపుణులకు పెద్ద సవాల్గా మారాయి. మరి 30 రోజుల పబ్లిక్ కామెంట్స్ తర్వాత ఆ ఫీజు అమల్లోకి వస్తుందా, లేక కోర్టులు మళ్ళీ స్టే విధించి భారతీయ ఆశావహులకు
ఊరటనిస్తాయా అనేది వేచి చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో క్రింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఆర్స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయిపోవాలని ఎంతోమంది భారతీయ యువతీ యువకులు కలలు కంటారు. కానీ ట్రంప్ ప్రభుత్వం టెకీలకు ఒక పెద్ద షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. H1B వీసా అప్లికేషన్స్కు ఏకంగా $1,03,265 ఫీజును సోమవారం ప్రతిపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 99 లక్షలు. అంటే దాదాపుగా ₹1 కోటి ఫీజు కట్టడం అనేది సామాన్య విషయం కాదు. మరి ఈ ఫీజు ఎవరు కట్టాలి? ప్రతి H1B వీసా దరఖాస్తుదారుడు కట్టాలా, లేదా అక్కడి కంపెనీలే చూసుకుంటాయా? ఇప్పటికే అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మరి ఎప్పటి నుంచి ఈ ఫీజును వసూలు చేయాలనుకుంటున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం H1B క్యాప్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రతి కొత్త వీసా దరఖాస్తు పైన $103,265 అదనపు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించింది. మంగళవారం దీన్ని అధికారికంగా ప్రచురించి 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ ఏడాది చివరి నాటికే ఈ కొత్త ఫీజును పక్కాగా అమల్లోకి తీసుకురావాలంటూ DHS భావిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాసెసింగ్, లాయర్ ఫీజులతో సంబంధం లేకుండా ఈ $103,265 ఫీజును సపరేట్ అండ్ అడిషనల్ ఫీజుగా వసూలు చేయనున్నారు. అమెరికా కాంగ్రెస్ ఏటా 65,000 H1B వీసాలను రెగ్యులర్ క్యాప్ కింద కేటాయిస్తుంది. దీనికి అదనంగా అమెరికన్ యూనివర్సిటీల్లో మాస్టర్స్ లేదా అడ్వాన్స్డ్ డిగ్రీలు పూర్తి చేసిన వారి కోసం మరొక 20,000 వీసాలను మాస్టర్స్ క్యాప్ లేదా అడ్వాన్స్డ్ డిగ్రీ ఎగ్జంప్షన్ క్రింద కేటాయిస్తుంది. DHS ప్రతిపాదించిన ఈ కొత్త ఫీజు రూల్ రెగ్యులర్ క్యాప్తో పాటుగా మాస్టర్స్ క్యాప్ పరిధిలోకి వచ్చే అన్ని దరఖాస్తులకు కూడా వర్తిస్తుందంటూ స్పష్టం చేశారు. కేవలం విశ్వవిద్యాలయాలు, నాన్ ప్రాఫిట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వంటి H1B వీసా క్యాప్ ఎగ్జంప్షన్స్ ఉన్నటువంటి సంస్థలకు మాత్రమే ఈ భారీ ఫీజు నుంచి మినహాయింపు లభించింది. అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే సెటిల్ అయిపోవాలని ఎంతోమంది భారతీయ యువతీ యువకులు కలలు కంటారు. కానీ ట్రంప్ ప్రభుత్వం టెకీలకు ఒక పెద్ద షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకుంది. H1B వీసా అప్లికేషన్స్కు ఏకంగా $103,265 ఫీజును సోమవారం ప్రతిపాదించింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 99 లక్షలు. అంటే దాదాపుగా ₹1 కోటి ఫీజు కట్టడం అనేది సామాన్య విషయం కాదు. మరి ఈ ఫీజు ఎవరు కట్టాలి? ప్రతి H1B వీసా దరఖాస్తుదారుడు కట్టాలా, లేదా అక్కడి కంపెనీలే చూసుకుంటాయా? ఇప్పటికే అమెరికాలో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? మరి ఎప్పటి నుంచి ఈ ఫీజును వసూలు చేయాలనుకుంటున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం H1B క్యాప్ పరిధిలోకి వచ్చేటువంటి ప్రతి కొత్త వీసా దరఖాస్తు పైన $103,265 అదనపు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించింది. మంగళవారం దీన్ని అధికారికంగా ప్రచురించి 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ ఏడాది చివరి నాటికే ఈ కొత్త ఫీజును పక్కాగా అమల్లోకి తీసుకురావాలంటూ DHS భావిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాసెసింగ్, లాయర్ ఫీజులతో సంబంధం లేకుండా ఈ $103,265 ఫీజును సపరేట్ అండ్ అడిషనల్ ఫీజుగా వసూలు చేయనున్నారు.